ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. అత్యంత క్లిష్టమైన దశలో బరిలోకి దిగిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసుకున్నాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 105 పరుగులు చేసి రాణించాడు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కొని అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. మూడో రోజు ఈ ఘనత సాధించాడు. నితీష్ సెంచరీ అవుతుందా లేదా అని అందరూ ఉత్కంఠంగా చూస్తున్న వేళ బోలాండ్ బౌలింగ్లో లాంగన్ దిశగా బౌండరీ బాది ఆసీస్ గడ్డపై తొలి సెంచరీ చేశాడు. 2019లో వెస్టిండీస్పై హనుమాన్ విహారీ తర్వాత అంతర్జాతీయ టెస్టులో సెంచరీ సాధించిన తొలి తెలుగు ప్లేయర్గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ సెంచరీతో 4వ టెస్టులో మెరుగైన స్థితిలో భారత్ నిలిచిందని చెప్పుకోవచ్చు. నిజానికి సెంచరీ వైపు వెళ్తున్న నితీష్ కుమార్ రెడ్డికి ఒక్కసారిగా జలక్ ఎదురైంది. అప్పటి వరకు క్రీజులో కుదురుకుంటూ ఆడిన వాషింగ్టన్ సుందర్ లయన్ బౌలింగ్లో స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి 50 పరుగులు చేసి అవుటయ్యాడు. రికార్డు స్థాయిలో 8వ వికెట్కు వీరిద్దరూ నమోదు చేసిన 127 పరుగుల పార్ట్నర్షిప్కు తెరపడింది. ఆ తర్వాత వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా నిర్లక్ష్యపు షాట్ ఆడి అవుటయ్యాడు. ఈ దశలో 10వ వికెట్గా బరిలోకి దిగిన మొహమ్మద్ సిరాజ్ ప్రేక్షకుల్లో టెన్షన్ రేపాడు. అంతగా బ్యాటింగ్ రాని సిరాజ్ తను ఆడిన 3 బంతుల్ని బాగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 99 పరుగులతో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి బౌండరీతో తనదైన శైలిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన అతిపిన్న వయసులో 3వ భారత ప్లేయర్గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 18 ఏళ్ల వయసులో, రిషబ్ పంత్ 21 వయసులో చేశాడు. వారి తర్వాత పిన్న వయసులో సెంచరీ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగి అత్యంత పరుగులు చేసిన భారత బ్యాటర్గా నితీష్ కుమార్ రికార్డు సాధించాడు. అయితే మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును నితీష్ కుమార్ రెడ్డి బద్దలు కొట్టాడు. ఈ సెంచరీ తర్వాత తన బ్యాటుపై హెల్మెట్ను పెట్టి దాన్ని గ్రౌండ్లో పెట్టి జెండా పాతినట్లు గెస్చర్ గీశాడు. సెల్యూట్ కూడా కొట్టాడు. ఇక వెలుతురు లేని కారణంగా 3వ రోజు ఆటను చివర్లో ఆపేశారు. అప్పటికి భారత్ 9 వికెట్లు 358 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ కంటే ఇంకా 116 పరుగులతో వెనుకంజలో ఉంది.